అండి. ఈరోజు రెసిపీ కొబ్బరి పాలతో టేస్టీ మిల్ మేకర్ పులావ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్లు చేస్తే పులావ్తో తినడానికి కర్రీ కూడా అవసరం లేదండి, ఇంకా అలా తినేవచ్చండి. ఫస్ట్ నేను 2 కప్స్ మిల్ మేకర్ తీసుకుని నానబెట్టి ఉంచాలండి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు నుండి కొబ్బరి పాలు తీసుకోవాలండి. కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకున్నానండి. నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చి 4 టమాటోస్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటోస్ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటోస్ ఫ్రై అయ్యేలోపు మన వెజిటేబుల్స్ని పలావ్ సామాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ పలావ్ చేసుకోవడానికి బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ మసాలా సామాన్లు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, మరాఠీ మొగ్గ, మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటీలు బాగా చల్లారిన తర్వాత పైన మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోని అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ సామాన్లు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ, క్యారెట్ 1 కప్పు, బంగాళదుంప 1 కప్పు, బీన్స్ 10, నెక్స్ట్ బీట్రూట్ 1 కప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 by 1 ఫ్రై అయిన తర్వాత వీటిలోని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ని వాటర్ని స్క్వీజ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత ఈ మిల్ మేకర్ని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి వాటిని బాగా మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్, మిల్ మేకర్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బిర్యానీ రైస్, బాస్మతి రైస్ని తీసుకొని నేనైతే 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా కడిగి నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మరీ ఎక్కువ కలుపుకొని రైస్ బ్రేక్ అయిపోతుంది కదా, సో మామూలుగా కలుపుకొని తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకొని కలుపుకున్నానండి. కలుపుకొని అందులో సాల్ట్ ముందు నేను 1 స్పూన్ సాల్ట్ వేసానండి. రిమైనింగ్ 1 స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకున్నానండి. వేసుకొని 1.5 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నానండి. నేర్లీ 7 నిమిషాల తర్వాత బిర్యానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మిల్ మేకర్ కూడా బాగా ఉడికి పైకి వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో వీడియోలోని. అంతే అండి, కొబ్బరి పాలతో టేస్టీ మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి కదండి, తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందండి. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా తింటారండి. ఈ విధంగా చేసి పెడితే మనం ఈ మిల్ మేకర్ పులావ్ తినేటప్పుడు మనకి కర్రీ కలుపుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.